జస్ట్ చలికాలం స్టార్టింగ్ లోనే మరింత చలి వస్తుందా? మరి ఇంకా పూర్తి చలికాలంలోకి వెళ్ళిపోతే ఇంకెలా ఉంటుందో ఏంటో. టైం ఆల్మోస్ట్ 7:30 to 8 అవుతుంది, అయినా కానీ చలి తగ్గట్లే. ఏదైనా వేడిగా తాగుదామా అంటే ఈ టైంలో ఆల్మోస్ట్ అందరు టీ కాఫీనే ప్రిఫర్ చేస్తారు కదా. మా ఇంట్లో టీ కాఫీ అనేసి బ్యాన్. ఎందుకంటేనే చిన్నపిల్లలకి టీ కాఫీ అలవాటు చేయకూడదు. మేము తాగడం వల్ల పిల్లలు కూడా అలవాటు అవుతుంది అనేసి మేము అసలు అలవాటే చేసుకోలేదు. టీ కాఫీ కాల్టేషన్ ఏదైనా చేసుకోవాలి కదా, అందుకనే రాగి గింజ చేస్తున్నాను. రాగి గింజనో, రాగి కాఫీనో, రాగి మాల్టో, ఇంకోటి ఏదన్నా మీ ఇష్టం. దాని చేసే ప్రాసెస్ సింపులే కానీ చూసుకుంటూ చేసుకోవాలి. లేకపోతే అడుగంటేసుకుంటే ఉంటలు కట్టేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుంది. వాటర్లో ఉంటలు లేకుండా కలిపే చేసుకుని బాయిల్ చేసేసుకోవాలి. మరుగుతున్నప్పుడు బెల్లం నీళ్ళు కరిగిచ్చేసేసుకున్నాను. డైరెక్ట్ బెల్లం వేస్తే కరగడం చాలా టైం పడుతుంది. అయితే షుగర్ ఫుల్ అవాయిడ్. ఇది బాగా మరుగుతుంది అన్నప్పుడే మనం తిప్పడం ఆపేది, అంతవరకు తిప్పుతూనే ఉండాలి. ప్రిపేర్ చేస్తున్నట్టే పాలు కూడా వేడిగా పెట్టుకోవాలి. ఉంటలు కట్టుకొని కలిపేసిన తర్వాత బాగా మరుగుతుంది అన్నప్పుడు వీటిలో పాలు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో. సో ఇప్పుడు మనం తిప్పుపోయినా పర్లేదు, ఎందుకంటే ఉంటలు కట్టదు ఇంక ఈ స్టేజ్ నుంచి. ఇంత ఫ్రీగా వీడియో తీసి మీకు చెప్తున్నానంటే కారణం మా పిల్లలు ఇంకా లేలేదు కాబట్టి. విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని వెచ్చగా పడుకున్నారు మా వాళ్ళు, అందుకే ఇంత ఫ్రీగా వీడియో చేస్తున్నాను. ఇది కొద్దిగా సపరేట్ తీసాను, ఒక గ్లాస్ ఈవినింగ్ టైం మళ్ళీ చేసుకునే బాగుంటది. మన తగ్గట్టు పాలు వేసుకొని కొద్దిగా మరిగించుకొని కాఫీ కన్సిస్టెన్సీ వచ్చినా తీసి తాగడం, అంతగానే ఎక్కువ ఏం లేదు. నేను చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కూర్చుంతో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే మరి ఉంటాను, బై బై. లైక్ అండ్ సబ్స్క్రైబ్.